జిల్లా గజ్వేల్ పార్లమెంటు సభలో హిందూ సమాజాన్ని కించపరిచేలా అనుచిత వ్యాఖ్యలు చేసిన రాహుల్ గాంధీ వెంటనే క్షమాపణ చెప్పాలంటూ సిద్దిపేట జిల్లా గజ్వేల్ పట్టణంలో రాహుల్ గాంధీ చిత్రపటాన్ని దగ్ధం చేసిన బీజేపీ నాయకులు భారతదేశంలో భారతదేశం యొక్క సార్వభౌమత్వాన్ని కాపాడే పార్లమెంట్ లో ఈ రోజు హిందూ సమాజంపై హిందూ ధర్మంపై అక్కస్ వెళ్లగక్కుతున్నటువంటి కాంగ్రెస్ పార్టీ యొక్క అగ్రనేత అయినటువంటి రాహుల్ గాంధీని ఒకటే అడుగుతూ ఉన్నాం. ఎందుకు కాంగ్రెస్ కు ఈ రోజు హిందూ సమాజం అంటే హిందూ ధర్మం అంటే హిందూ ఆచారాలంటే ఎందుకు వ్యతిరేకం అని చెప్పి అడుగుతున్నాం. ఒక్క పరమేశ్వర్ని ఫోటోలు తీసుకుని వచ్చిపోయి నువ్వు ఏదైతే పార్లమెంట్ లో చూయిస్తూ హిందూ దేవతలకు మాత్రమే ఆయుధాలు చేతిలో ఉంటాయి, వేరే ఏదైతే మతస్థులకు సంబంధించినటువంటి దేవుళ్లకు ఏ ఆయుధాలు ఉండవు అని ఎందుకు ఇలా అన్నారు? వెంటనే రాహుల్ గాంధీ హిందూ సమాజంపై ఇలాంటి అనుచిత వ్యాఖ్యలు చేసినందుకు గాను వెంటనే క్షమాపణలు చెప్పాలని, లేని పక్షంలో కఠిన చర్యలు తీసుకుంటామని బీజేపీ నాయకులు హెచ్చరించారు. అందరము ఏకమై రాహుల్ గాంధీకి అగెనెస్ట్ గా మేమందరము నిరసన తెలుపుతూ మెయిన్ గా ఏంటంటే హిందూ మనోభావాలను కించపరిచే విధంగా రాహుల్ గాంధీ కామెంట్ చేసినని, ఇప్పుడు మేము రాహుల్ గాంధీ గారు హిందువుల మనోభావాలకు తప్పుగా మాట్లాడినని, వాళ్ళ మనోభావాలను కించపరిచే విధంగా ఉన్నాయని అందరు నిరసన తెలుపుకుంటూ రాహుల్ గాంధీని అడుగుతున్నాం, డిమాండ్ చేస్తున్నాము. మీకు అనిపిస్తే అందరూ అనుకునేది ఏంటంటే మనోభావాలు దెబ్బతింటున్నాయని అనుకుంటే మీరు క్షమాపణ చెప్పాలి. హిందువులకు, స్వచ్ఛమైన హిందువులకు క్షమాపణ చెప్పాల్సిన అవసరం అని ఉందని మేము భావిస్తున్నాం. గజ్వేల్లో ఉన్న కార్యకర్తలందరూ దీనికి నిరసనంగా ఈరోజు రాహుల్ గాంధీని దిష్టి బొమ్మను కూడా దహనం చేయబడింది. ఇప్పుడు మాత్రం మీరు దీనికి సారీ చెప్పాలనేది అందరి ఉద్దేశం. ఆ ఉద్దేశంగా మేము అందరం నిరసన తెలుపుతున్నాం. మీరు కూడా మాట్లాడండి అందరూ. ఇంకేమైనా భారతదేశం యొక్క సార్వభౌమత్వాన్ని కాపాడే పార్లమెంట్లో ఈరోజు హిందూ సమాజంపై, హిందూ ధర్మంపై, హిందూ సమాజంపై అక్కసు వెళ్ళగక్కుతున్న కాంగ్రెస్ పార్టీని, ఆ కాంగ్రెస్ పార్టీ యొక్క అగ్రనేత అయినటువంటి ఈరోజు రాహుల్ గాంధీని మేము ఒకటే అడుగుతా ఉన్నాం. ఎందుకు కాంగ్రెస్ కు ఈరోజు హిందూ సమాజం అంటే, హిందూ ధర్మం అంటే, హిందూ ఆచారాలంటే ఎందుకు వ్యతిరేకం అని చెప్పి మేము అడుగుతా ఉన్నాం. ఒక పరమశివుని ఫోటోను తీసుకొని పోయి నువ్వు ఏదైతే పార్లమెంట్లో చూపిస్తూ హిందూ దేవతలకు మాత్రమే ఆయుధాలు చేతిలో ఉంటాయి, వేరే ఏదైతే మతస్థులకు, ఏదైతే అల్లాహ్ కానీ క్రిస్టియానిటీకి కానీ సంబంధించినటువంటి దేవుళ్లకు ఏ ఆయుధాలు ఉండవు, వాళ్ళు శాంతి స్వరూపులు, ఈ హిందూ ధర్మం మాత్రమే ఈరోజు ఆయుధాలను పట్టుకొని ఉగ్రవాదాన్ని ఈరోజు ప్రేరేపిస్తుంది హిందూ ధర్మం అని చెప్పి హిందూ ధర్మంపై అనుచిత వ్యాఖ్యలు చేసిన రాహుల్ గాంధీ గారిని మేము ఒక్క క్వశ్చన్ అడుగుతా ఉన్నాం. ఈరోజు ఏ ఒక్క హిందూ అయినా కూడా ఈ దేశంలో కానీ, ఈ ప్రపంచంలో కానీ ఎక్కడైనా ఏదైనా సంఘటనలకు, ఏదైతే ప్రేరేపిత సంఘటనలకు కానీ, బాంబ్ బ్లాస్ట్లకు కానీ, ఏదో ఉగ్రతపూర్వకమైన సంఘటనలకు కానీ ఎక్కడైనా ఏ హిందూ అయినా పాల్గొన్నాడు అని చెప్పి రాహుల్ గాంధీని అడుగుతా ఉన్నాం. ఈరోజు హిందూ ధర్మంలో హిందూ మతం కాదు అని చెప్పి మేము అనేక సార్లు చెప్తా ఉన్నాం. హిందూ మతం కాదు, ఇది జీవన విధానం. ఈ భారతదేశంలో ఈరోజు కృష్ణుడు, రాముడు నడయాడిన ఈ దేశం కాబట్టి, ఈ దేశంలో హిందూ జీవనాధారంగా ఇక్కడి ప్రజలు బతుకుతారు కాబట్టి
ఈ దేశంలో ఉంటూ నువ్వు ఈ సంస్కృతిని ఇక్కడ ప్రజలను ఈరోజు ఎందుకు ద్వేషిస్తున్నావు, ఈ ధర్మం పైన ఎందుకు నీకంత అక్కస అని చెప్పి మేము తెలుపుతా ఉన్నాం. అదేవిధంగా మీ ప్రభుత్వం మీ ప్రభుత్వం ఉన్న రాష్ట్రాలలో కానీ, అదేవిధంగా మీ యొక్క గతంలో మీ ప్రభుత్వం ఉన్ననాడు కూడా హిందూ పండుగల మీద ఆంక్షలు, హిందూ ధర్మంపై ఆంక్షలు, హిందూ సమాజం పైన ఆంక్షలు విధిస్తూ ఇలా అనేక సార్లు మీ ప్రభుత్వాలు కానీ, మీ పార్టీ సిద్ధాంతం కానీ ఎందుకు ఇది మీ సిద్ధాంతమా హిందూ ధర్మాన్ని ఆచరిస్తూ నువ్వు అనగలవా? ఈరోజు ఏదైతే ఇస్లాంకి చెందిన అనేకమైనటువంటి 150కి పైగా ఇస్లాం మతానికి చెందిన టెర్రరిస్ట్ సంస్థలు ఉన్నాయి. ఒక్క సంస్థ గురించి నువ్వు మాట్లాడు. రాహుల్ గాంధీ ఈ దేశంలోంచి నిన్ను తీసుకుపోయి ఎక్కడో కొండలలో నీ నాలుక జీరి నిన్ను రెండుగా నిలువున చీరుతారు ఆ ఉగ్రవాదులు. ఆ ఉగ్రవాద సంస్థల గురించి మాట్లాడని నీ నోరు ఇలా కేవలం హిందూ సమాజం పైన, హిందూ దేవతల పైన నువ్వు మాట్లాడుతూ ఉన్నావు. ఖబర్దార్ రాహుల్ గాంధీ, హిందూ సమాజం కానీ, హిందువులకు సంబంధించిన హిందూ ఆచారాల వివరాల మీద మాట్లాడితే, అవమానిస్తే భారతీయ జనతా పార్టీ కానీ ఈ దేశంలో ఏ హిందువు కూడా ఊరుకోడని చెప్పి మేము తెలియజేస్తా ఉన్నాం. అదేవిధంగా ఈరోజు వెంటనే అదే పార్లమెంటు వేదిక నిన్న పార్లమెంట్ సమావేశాలు ముగిసినాయి కాబట్టి నువ్వు వెంటనే దేశం ప్రజలలోకి వచ్చి ఈ హిందూ సమాజానికి క్షమాపణ కోరాలని చెప్పి భారతీయ జనతా పార్టీ పక్షాన మేము డిమాండ్ చేస్తా ఉన్నాం.